ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో చాలా మంది ఒక కామెంట్ అయితే చేస్తున్నారు, బ్రో మాకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఓటీపీ అనేది రావట్లేదు, అదేవిధంగా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ఓటీపీ కూడా మాకు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇష్యూ ఏమైనా ఉందా అని చెప్పేసి నేను కొంచెం బాగా చూసాను, చెక్ చేసిన. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సర్వర్ నుంచి ప్రాబ్లం అయితే వస్తుంది. సో మీ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, మన నుంచి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, సర్వర్ ప్రాబ్లం మాత్రమే హెవీగా ఉందన్నట్టు. ఇప్పుడు దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22 డేటు, ఫిబ్రవరి 22 అనేది మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 11 డేట్ అన్నమాట. అంటే ఇంకా ఎన్ని రోజుల సమయం ఉందండి? అట్లీస్ట్ 11 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి లాస్ట్లో ఏమవుతుందంటే సర్వర్ ఇష్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే నైట్ టైంలో అప్లై చేయండి. ఇప్పుడు నైట్ 10 తర్వాత కానీ 11 కానీ అట్లాంటి టైంలో మీరు అప్లై చేస్తే కనుక సర్వర్ అనేది కొంచెం తక్కువ ఇష్యూ అయితే ఉంటుంది. అప్పుడు మీకు ఓటీపీలు అనేది వస్తాయి. నిజం చెప్పాలంటే నేను ఇంతకు ముందు కూడా ఒక అప్లికేషన్ చేశాను, అప్పుడు కూడా నాకు ఓటీపీ అనేది వచ్చింది. కొంచెం ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది చాలా మందికి పెడుతుంది, ఇబ్బంది నాకు కూడా పెట్టింది. బట్ అంతేగాని మొత్తానికి రాలేదు, రాకుండా ఉంటుంది అనేది మాత్రం ఏముండదండి, 100% వస్తుంది. కాకపోతే సర్వర్ ఇష్యూ అనేది చాలా ఉంది. అదే ఒక రీజన్ తోటి చాలా మందికి అప్లై అయితే అవ్వట్లేదు అన్నమాట. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే మీరు అప్లై చేసే టైమింగ్ అనేది నైట్ టైంలో అప్లై అయితే చేయండి. ఇప్పుడు ఎవరికైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు ఎక్కువ మొత్తంలో ఫేస్ చేసుకుంటూ ఉన్నట్లయితే నైట్ టైంలో చేసినట్టయితే సర్వర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ అనేది దానికి అప్పుడు ఉండదు కాబట్టి మీకు అప్పుడు ఓటీపీ అనేది ఈజీగానే జనరేట్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈవెన్ అప్పటికి కూడా అవ్వకపోతే కనుక ఒక్కసారి నాకు ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ అయితే చేయండి. సో మనం వీలైతే వాళ్ళతో మాట్లాడనీకి లేదా మెయిల్ చేయనీకి అయితే ట్రై అయితే చేద్దాము. నాకు తెలిసినంత మట్టుకు 99% ఇది సర్వర్ ఇష్యూనే, అంతకుమించి మన సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, ఏం కూడా లేదన్నమాట. కాబట్టి ఇదొక విషయం అయితే గమనించండి. సో మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీకు మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి అయితే చేయడం మీకు తెలిసిందే. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేశాను కదా, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా చూడకపోయి ఉన్నట్లయితే మీకు తెలియకపోతే కనుక ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఒకసారి చూడండి, చూసిన తర్వాతనే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆ వీడియోలో నేను క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి మీకు అది చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ మీరు ఆ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క సర్వర్ ఇష్యూ వల్లనే మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ అయితే చేస్తున్నామని చెప్పేసి అర్థం చేసుకోండి. నైట్ టైంలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ ఏది మిస్ అవ్వదు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. మొదటిసారి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటే అంటే మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే మీకు మన ఛానల్లో చూడండి, దీనికి రిలేటెడ్గా చాలా విషయాలు అయితే ఉంటుంది, మీకు అక్కడ తెలుస్తుంది అన్నమాట ఏమైనా మిస్ అయితే కనుక. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.